నంద్యాల ప్రజలందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు. అక్టోబర్ 3వ తేదీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలు, అన్ని పొలిటికల్ పార్టీలు, జమాత్లు వీటన్నింటినీ కలుపుకొని భారత్ బంద్ ను మేము నిర్వహించబోతున్నాము. దీనికి వ్యాపారస్తులు, ఆ తర్వాత వ్యాపార సంస్థలకు చెందిన ప్రతినిధులు, ఆ తర్వాత వ్యాపారస్తులు, వెజిటబుల్ మార్కెట్ వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని మన నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలని అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈ స్వచ్ఛంద బంద్లో అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాము. ఎందుకంటే నల్ల చట్టాలు ఏవైతే ఈ గవర్నమెంట్ ముస్లింలకు ఇష్టం లేకున్నా 2025 చట్టం ఏదైతే సవరణ చట్టం తెచ్చిందో, ఈ చట్టము మధ్యంతర ఉత్తర్వులు కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ భారతదేశ ముస్లింలు వాటితో అసంతృప్తిగా ఉన్నారు. వీటి వల్ల ముస్లింలు ఈ దేశంలో రెండవ సిటిజన్లుగా మాత్రమే చూడబడతారు. వాళ్ళ ఆస్తులన్నీ, వక్ఫ్ ఆస్తులన్నీ ప్రభుత్వము కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ముస్లింలు భావిస్తున్నారని మా భావన. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम ज़िला नंद्याल के मुसलमानों से और इत्तेहाद रखने वाले सारे भाइयों से गुजारिश है कि मुस्लिम पर्सनल लॉ बोर्ड जो 3 तारीख को बंद की दावत दी है, आवाज़ दी है, उस आवाज़ में शरीक होते हुए अपने अपने कारोबारों को सुबह में 8 बजे से दोपहर के 2 बजे तक मुकम्मल तौर पर बंद करने की गुजारिश की जाती है। हर तरह का दुकान, कारोबार, ऑफिस सब बंद करने की गुजारिश की जाती है। और ये वक्फ एक्ट के खिलाफ में 2025 में जो काला कानून बनाया गया है और सुप्रीम कोर्ट में भी जो फैसले आए हैं, उससे हमें इत्मीनान नहीं है। इस वास्ते मुस्लिम पर्सनल लॉ बोर्ड ने रूट मैप 2 के नाम से ये एहतिजाजात जारी किया है और उसी के तहत में 3 तारीख जुमा के दिन अक्टूबर के सुबह में 8 बजे से दोपहर के 2 बजे तक बंद का ऐलान किया गया है। और ऐसे ही इहानत रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के खिलाफ में जो रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी बार बार इस मुल्क में देखी जा रही है, उसके खिलाफ भी 3 तारीख को ये 8 बजे से 2 बजे तक का एहतिजाज में उसको भी शामिल किया गया है। इस वास्ते इस एहतिजाज में शामिल होकर आई लव यू मोहम्मद के भी सही होने की मुकम्मल तौर पर तायीद करें। और सारे मुसलमान भाइयों से गुजारिश है कि खुद भी बंद करें और अपने आजू बाजू रहने वाले भाइयों से भी गुजारिश कर एहतिजाज में शिरकत की दावत दें। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। శుక్రవారం రోజున భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. నంద్యాల పట్టణ ప్రజలందరూ మరియు నంద్యాల జిల్లా ప్రజలందరూ ఈ బంద్ కు సహకరించి ఏదైతే ఈ బీజేపీ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ కేవలము తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మరియు తను చేసే క్రూర పనులను కప్పిపుచ్చుకోవడానికి ముస్లింల మీద మరియు దళిత అణగారిన మరియు బీసీల మీద ఒక దాడులు చేస్తూ ఎన్నో చట్టాలు చేసుకొచ్చింది. అందులోని నల్ల చట్టమే ఈ వక్ఫ్ చట్టం. ఈ వక్ఫ్ చట్టం కూడా సుప్రీంకోర్టులో వేయబడింది. మరి అక్కడ కూడా ఎటువంటిగా పూర్తి సహకారం మరియు వక్ఫ్ చట్టానికి మరి ముస్లింలకు రాలేదు. దీనికి నిరసనగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు అక్టోబర్ 3వ తేదీ బంద్ చేస్తున్నాము. అందరూ దీనికి సహకరించాలి. ముఖ్యంగా అన్ని పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు మరియు అన్ని ఆర్గనైజేషన్లు ముందుకు వచ్చి బంద్కు సహకరించవలసిందిగా కోరుచున్నాము. టీడీపీ పార్టీ కానీ, వైసీపీ కానీ, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు, ఎస్డిపిఐ అందరూ ఈ బంద్కులో స్వచ్ఛందంగా కలిసి మాతో పాటు రావాలి. మరియు ఈ బంద్కు సహకరించాలి. ఏదైతే ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని మరియు ఈ వక్ఫ్ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ముస్లిం పైనే ఉంది. మరియు ఆ ముస్లింలకు సహకరించాల్సిందిగా ప్రతి ఒక్క నా యొక్క హిందూ సోదరులను, క్రిస్టియన్ సోదరులందరూ కోరుకుంటున్నాము. దయచేసి అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనండి. మరియు ఈ ఫ్యాసిస్ట్ బీజేపీ గవర్నమెంట్ కి మనమందరం ఒకటే అనే మెసేజ్ ఈ బంద్ ద్వారా ఇవ్వాలని కోరుకుంటున్నాను.